చాలా మందికి మన మీద పగ ఉంటుంది, అవకాశాల కోసం వెతుకుతుంటారు అంతే. అర్థమైందా? నీతోనే ఉండొచ్చు, మీతోనే తినొచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, కానీ ఎప్పుడు నుండో ఉంటుంది వాళ్ళకి మనసులో, కానీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పగ ఎందుకయ్యా నీకు పగ? దావీదు మీద నీకు ఎందుకు పగ? దావీదు మీద ఎందుకు కోపం? నీకు దావీదుకి ఏం సంబంధం? దావీదు నీకేం కీడు చేశాడని? ఏంటి నీ బాధ ఏంట్రా బాబు? నీ బాధ ఏంటి? షిమి నీ బాధ ఏంటంటే, ఇతని బాధ అంతా ఏంటంటే ఈ దావీదు గారు ఇంత గొప్పడైపోయాడేంటి? కొంతమంది ఉన్నారండి, కష్టపడితే ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమపడే మనసు, చేసే పనిని ఏంటండి నైపుణ్యత కలిగి చేయాలి, జ్ఞానంగా పని చేయాలి, వివేకంగా పని చేయాలి, శ్రమపడి పని చేయాలి, ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. ఇచ్చిన పనిని మనం శక్తి లోపం లేకుండా చేస్తే ఆకాశమందున దేవుడు పక్షపాతం లేకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఎవరైనా కానీ ఆశీర్వదించడానికి ఆయన శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.